డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బసవరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా! ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. మీరు నకరాలు చేయకుండా ఇచ్చే. అలాగే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు. మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపెట్టరాడు. సర్దండి. అలాగే సార్, నువ్వు దీవయ్యా. చూస్తామంటా డిప్టీ. వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇట్లు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. అన్నా, నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బండెక్కు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే బండాపు. అన్నా అన్నా అన్నా, ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. మండరా? ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేస్తున్నప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క. బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతో పాటు పోలీసుల్ని వెంట పడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్ గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా. బాయ్. మళ్ళా ఏమైనది పంతులు? అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకొస్తున్నావే. వచ్చినప్పుడల్లా మా పడు ధైర్యకి గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వు ఏడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానులే తరా కాస్త. ఆపండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ కొన్నాళ్ల తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్య కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తా ఉన్నారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా,
పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దనకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. ఆ. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. कौन है? क्या होना है तेरे को? 10 मिनट का काम है, अभी आता हूँ. रुक जा. मैं बोला ना तेरे को 10 मिनट का काम है बोल के. కింద నుంచి మీదకి వచ్చిందిరా భయ్ పులి. कौन है तू? क्या चाह रहे तेरे को? अरे चुप, मेरा आदमी अंदर है, ले जाने के लिए आया. ठीक है जब तुम अरे तेरी चल साले. ఏంద్రా చూస్తాండావు? వచ్చింది కింగ్, తిప్పు. అవునన్నా. ఎవరు నువ్వు? क्या एंट्री मारा है? ఎవరు నువ్వు? తన్నులు తినేదానికి ఎవరైతే ఏంద్రా? రేయ్ రారా, చల్ పోట్. వాడిని కొట్టిన నిన్ను కొట్టలేనురా. నువ్వు కొంచెం పక్కన ఉన్నమ్మా, రారా. రేయ్, రారా, నువ్వురా. పెద్దన్నతో పెట్టుకున్నావు, అయిపోతావు. ఎవడురా పెద్దన్న? అమాయకుల్ని కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న ఎట్ట అవుతాడు? ఎవడమాయకుడు? ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు 180 కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకు. అందులో సగం డబ్బు నాది, 10 రోజుల్లో వచ్చి తీసుకుంటా. నందానతో చెప్పు. ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా? నందా దగ్గరకు వచ్చాయి. పెద్దనతో డైరెక్ట్ గా పెట్టుకొని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా. ఆ నందగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడన్నా. వీడిని మన అడ్డాలో ఉంచాం. ఆ నందాగన్ని బ్రతకండి. వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి. థ్యాంక్స్ చెలాయ్. హే థ్యాంక్స్ ఎందుకురా? నీకోసం ఆ మాత్రం చేయలేనా? నాకోసమా? దీనికోసమా? ఇదిగో ఇదే మాత్రం దానికోసమే. నారాయణ నారాయణ ఏంట్రా నువ్వు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా? ఓ షట్. అది డైలాగులు బానే మేనేజ్ చేశాను, కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చచ్చాడ్రా బాబు. ఇదిగో మేడము, శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్. ఇదిగో అమ్మాయి, నాకు ఎగస్ట్రా పేమెంట్. నీకెందుకు ఎక్స్ట్రా పేమెంట్? నీకు పేమెంటే దండగా, దీంట్లో ఎక్స్ట్రా పేమెంటా? బండోడా నిన్నేరా. ఇదిగో స్ట్రక్చర్ గురించి మాట్లాడుకో. నువ్వు పెద్ద ఇలియానా లాగుండట్టు. నువ్వు అసలు ఏం చేసావే? ఊరిగా కూర్చొని ఏడ్చావంతే. అది కూడా సగం మేమే ఏడ్చాం. అసలు దీంతో మాట్లాడిందిరా. ఇదిగో అమ్మాయి, కాస్త బండి అప్పమ్మా, దీన్ని బయటకు చూసేస్తాము. అందరూ దిగండి. మరి మా పేమెంట్ వీళ్ళు మనమే ముద్దులంటే వీళ్ళు దేశం. ఇదేంద్రా పేమెంట్ అడిగితే పేమెంట్ మీద పారేసిపోయింది. నారాయణ.
హలో. సారీ హ్యాండ్సమ్. సారీ ఎందుకు? నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోడిని. నీకు నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించారు. నీకే థ్యాంక్స్ చెప్పాలా? నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా. దొరుకుతారుగా. అది సాధ్యం కాదుగా. సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం. కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా. కూల్ గై. హలో బ్రదర్, ఇవాళ్లే దిగా. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బ్రదర్? మనకేంది బ్రదర్, ఎప్పుడు కింగే. గుడ్ న్యూస్ ఏందో చెప్పు. నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నా. రేపే నిశ్చితార్థం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే చాలదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో, అదేంటి శిరీష? షేర్వాణి. షేర్వాణి వేసుకోవాలి, డాన్స్ చెయ్యాలి, మస్తీ చెయ్యాలి. నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు. ఇంక సోదాపు. పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు, నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీది షార్ప్ బ్రెయిన్. భగవాన్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది. పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను. పెద్దన్నకే ఓటేశాను. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ? పోయేస్తా జీకే. పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళా రేపు మంగళవారం. కూర్చో బ్రదర్. ఇంగ్లీష్ లో సామెతం జీకే, ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు. గన్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ప్రాణాలు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. నేను ప్రాణాలకు విలువివ్వను, నువ్వు ఇస్తావు. వాట్ నెక్స్ట్? ఆగండ్రా. శిరీష నాతోరా. ఏయ్! నాకే నా బుర్ర తిరిగేది, నీకు తిరగద్దా? రా. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వాడిని వెతుకు, మేము వెతుకుతాం. వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు, నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు. వీడిందన్నా మనంట పడ్డాడు. వీడి సంగతి వదిలేరా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా. తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది. ఇంకా అర్థం కాలేదన్నా? శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా? వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు. మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు. రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం. వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది. ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ మగాడు దొరికాడు, వెళ్ళిపోయింది. అన్నా ఒక్కోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా. అన్నీ తెలివిగా డీల్ చేస్తావు. ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముండదు. మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు, అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు. ఆ దొంగ మొహం దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి. ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు, పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది. అన్ని చేసెళ్లిన అమ్మాయి మీద కోపం లేదు, నీ కోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు. లేదని ఎవరన్నారు? నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే. నువ్వు జీకే దగ్గర ఎందుకుండావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలా, అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా. నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు? నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన కాడి నుంచి.
బ్రహ్మం రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు నేనే రోడ్డు మీద పెట్టి రొప్పటల్లా ఆ. జాగింగ్ చేస్తున్నా ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళకి చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు నీ పొట్ట ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు ఆహా శిరీష మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతాది. వాళ్ళని పట్టుకుంటే చాలు అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world జనులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. and they change colors like chameleons మోసరవల్లిలా రంగులు మార్చుతూ ఉంటారు. and they eat grass to earn money డబ్బుల కోసం గడ్డి Green తింటూ ఉంటారు. grass. పచ్చి గడ్డి జనులారా. and they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి, Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారేం చేయించున్నారో వారికే ఆ? నాకే తెలీదు. నాకే తెలీదు. వారికేమీ తెలియదు. My son, నాకేం తెలీదు సార్. no, my son, వారికేమి తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? వారిని. నాకు ఏమి తెలియదు, నాకు ఏమి తెలియదు. నేను అబ్బాయి నాకు తెలీదు, నాకు తెలీదు. రన్ మై సన్, రన్ ఫాస్ట్. వస్తున్నా తండ్రి, వస్తున్నా వస్తున్నా. స్టాప్ హియర్ మై సన్. ఎస్ మై లార్డ్. ఏందిరా నిలిచిపోయినారు? If we run any more, మేమింకా పరిగెత్తిన రోజు we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా. We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? ఏయ్, నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేయి చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకో. విన్నావా? ఇసుకిస్తే లేడీస్ మీద కూడా చేయి చేసుకుంటా. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్ మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు.